వియత్నాంలో మొట్టమొదటిగా నచ్చింది చిరాకు పెట్టించేది ఏంటంటే చెప్పు. People don't respect you. రెస్పెక్ట్ యూ. Hey guys, దూరిపోతావా ఏంటి? హే గైజ్, సో ఇవాళ మన ఫైనల్ డే ఇన్ ది ట్రిప్. మనం దనాంగ్ నుంచి హోచిమిన్కి వెళ్తున్నాము. సో హోచిమిన్ ఫ్లైట్ వచ్చేసి 6:25కి డిపార్చర్. దనాంగ్లో 6:25కి, హోచిమిన్కి వెళ్ళేసరికి 7:50 అని ఇచ్చారు. సో లెట్స్ సీ కరెక్ట్ టైంకి వెళ్తుందా లేదని. ఇంకోటి ఏంటంటే సో ఎవరిని పావై నెత్తి మీద. ఇంకోటి ఏంటంటే సో హోచిమిన్కి వెళ్ళిన తర్వాత సో షూ షాపింగ్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అదేదో కేఫ్ అపార్ట్మెంట్ అంట. అన్ని అపార్ట్మెంట్స్ మీరు రీల్స్లో చూస్తూనే ఉంటారు. సో అపార్ట్మెంట్ మొత్తం కేఫ్లే ఉంటాయి అనేసి సో అది వెళ్ళాలనుకుంటున్నాము. సో కుదిరితే ఏదో మ్యూజియం ఉందంట, అది అంటే ఒకసారి చెప్పావు పోనీలే అని వదిలేసా, రెండోసారి చెప్పావు పోనీ అని వదిలేసా, మళ్ళీ అదే చెప్తున్నావు. రెక్టిఫై చేద్దామని చెప్పి మావాడు ఈరోజు ఏదో పెద్ద టెన్నిస్ లేకపోతే ఏ ఫుట్బాల్ ప్లేయర్ అన్నట్లుగా ఇదొక హ్యాట్, ఇదొక జాకెట్. అది ఎయిర్పోర్ట్ లుక్లా లేదు. ఇప్పుడే టెన్నిస్ ప్లేయర్ లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్ వచ్చినట్టు వచ్చాడు. బిల్డప్ ఇస్తుంది. మనకు బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. ఓకే, షార్ట్తో వచ్చాడు, మళ్ళీ చెడ్డీతో వచ్చాడు. చెడ్డీ వేసుకొచ్చాడు. నిన్న తస్కరించిన బ్యాండ్. ఎందుకు చెడ్డీతో వచ్చామని అంటే ఇక్కడ ఫారినర్స్ అంతా చాలా సింపుల్గా క్యాజువల్గా అలాగా చెడ్డీలు వేసుకొని వచ్చేసారంట. అందుకు నేను కూడా చెడ్డీ వేసుకొస్తాను. సో హోచిమిన్కి వెళ్ళిన తర్వాత సో ది కేఫ్ అపార్ట్మెంట్కి అయితే వెళ్దాం. హోచిమిన్ కాదు, అది హోచిమిన్కి వెళ్ళిన తర్వాత సో ది కేఫ్ అపార్ట్మెంట్ అండ్ మెయిన్లీ షాపింగ్ అయితే చేయాలి. తర్వాత కేఫ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. దాని తర్వాత టైం యాక్చువల్గా ఈవినింగ్ ఫ్లైట్ వచ్చేసి 7:50 కదా. నువ్వు తొందరగా చెప్తావా? నాకు చేయి లాగుతుంది. ఎంతసేపు పట్టుకోమంటావు అట్లా? పట్టుకోవమ్మా. ఏమైంది కానీ. సో 7:25 అనుకుంటా ఈవినింగ్ ఫ్లైట్ ఫ్రమ్ హోచిమిన్ టు హైదరాబాద్. టైం ఉంటే కేఫ్ అపార్ట్మెంట్కి వెళ్ళి ఫస్ట్ షాపింగ్ చేసి తర్వాత కేఫ్ అపార్ట్మెంట్కి కుదిరితే ట్రై టు కేఫ్ అపార్ట్మెంట్ ఇస్ మస్ట్. అది బాగుంది హ్యాట్ బాగుంది. ఓకే బాగుందా 200. ఓకే 200 అంటే మన ఇండియన్ కరెన్సీ 200 అంటే విఎన్డీలో 200 అని చెప్తున్నాలే. ఎంత ఏం చేయాలైతే? ఇట్స్ $8. ఇప్పుడే హోచిమిన్ ఎయిర్పోర్ట్లో అయితే దిగాము. సో వీఆర్ గోయింగ్ టు సమ్ మ్యూజియం. ఏం మ్యూజియం అన్నది? వార్ రెమనెంట్స్ మ్యూజియం అంట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఆ మ్యూజియం చూసుకొని తర్వాత పక్కనే ఒక 3 kilometers కేఫ్ అపార్ట్మెంట్ ఉంది. ది కెఫే అపార్ట్మెంట్స్ అంట, అది ఉంది. అక్కడికి వెళ్ళి సో ఏదైనా ఫుడ్ తినేసి తర్వాత దాని పక్కనే మళ్ళీ 1 kilometerలో షాపింగ్ ఉంది. షాపింగ్ చేసి సో రిటర్న్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతాము. సో ఫ్లైట్ 7:30కి ఉంది కదా. సో మ్యాక్సిమం 5 లోపే ఉండిపోవాలి. విల్ ట్రై టు కమ్ ఎర్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడే అయితే జస్ట్ కాఫీ తాగడానికి వచ్చాము. సో కెఫే అయితే ఇది బాగుంది, సింపుల్గా నీట్గా. హైర్దా బాగుందా కెఫే?
కెఫేస్ అన్నీ సూపర్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కెఫేస్ అయితే సూపర్ ఉన్నాయి, అంటే బలు ఉన్నాయి అనమాట. సో మేము వెళ్ళిన ప్రతి ఒక్క కేఫ్ సూపర్ ఉంది. సో కాస్ట్ కూడా ఏం టూ మచ్ లేవు, అంటే మేము నార్మల్ కెఫేస్కి కొద్దిగా మంచిగా ఉన్న కెఫేస్కి మేబీ 1 hour ఒక 10 to 30 ఐ మీన్ డాంగ్సే డిఫరెన్స్ ఉంటుంది. మీన్ కెఫేస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. హెనాయిలో మేము ఫస్ట్ డే చూసినప్పుడు ఆ కేఫ్స్ అయితే ఓల్డ్ హౌస్ని తీసుకొని రెనోవేట్ చేసి, సో అవి రెనోవేట్ చేసి కెఫేస్గా మార్చడం అంతా అయితే చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి అంతా. సో దీని పక్కనే మ్యూజియం ఉంది. సో కాఫీ తాగేసి సో మ్యూజియంకి అయితే వెళ్ళి సో మళ్ళీ సో ది కెఫే అపార్ట్మెంట్కి అయితే వెళ్ళాలి. హరిత ఇదేంటిది? సాల్టెడ్ క్యారమెల్ కాఫీ. నాది వచ్చేసి సో నాదైతే చాక్లెట్ మిల్క్. నేను ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా ఉంటుందో ఒకసారి. నేను ట్రై చేస్తాను. బాగుందనా? సూపర్. చాక్లెట్ కాఫీ చాక్లెట్ మిల్క్. దీని మీద అదే బాగుంది. మనం ఆ రోజు హలాంగ్ బేకి వెళ్ళినప్పుడు వాడు గైడ్ చెప్పాడు చూసావా, 150 years థాయిలాండ్ ఇంకా చైనా రెండు కలిసి ఆక్యుపై చేసి ఉన్నాయి వియత్నాంని. వియత్నాం ఆ 2 countries కింద ఉండే, తర్వాత డివైడ్ అయ్యి మళ్ళీ ఇలాగ యుఎస్తో వార్ అయ్యి అంతా బయటకు అయ్యి వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే మెయిన్గా వియత్నాం ఎకానమీ గ్రో అవ్వడానికి చైనా చాలా హెల్ప్ చేస్తుందంట. నాకు తెలియదు, వాడు చెప్పాడు. చైనా హెల్ప్ చేశాకే వీళ్ళ ఎకానమీ పెరిగిందంట. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళ సిటీస్ ఇవన్నీ చూస్తే నాకు ఇంకా ఇది ఎందుకు డెవలపింగ్ లో ఉందని నాకు అర్థం కావట్లేదు. అంటే మా కోచ్ ఏమని చెప్పాడంటే ఫార్ 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 అవే ఉంది అసలు. ఎంత బాగుందో ఆ క్లీన్లీనెస్ కానీ, సిటీస్ మెయింటైనింగ్ కానీ, సిటీస్ ఉండడము. అండ్ ఐ మీన్ నాకు అక్కడైతే కొంచెం జనాలకు సివిక్ సెన్స్ లేదనిపించింది హెనాయ్లో. బట్ ఇక్కడంతా చాలా బాగుంది అంత, కానీ ఎందుకు ఇంకా డెవలపింగో నాకు తెలియదు. A demonstration in protest at US aggression in Vietnam in Calcutta, which is Kolkata, India, July 12, 1966. ఇండియా సపోర్ట్ చేసింది కాల్కటా నుంచి, జపాన్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో హోచిమిన్లో అయితే ఈ ఎండ మాత్రం చంపేస్తుంది. సో ఏమంటారు, ఫుల్లీ ఆపోజిట్. సో దనాంగ్కి హెనాయ్లో అక్కడైతే హెనాయ్లో అయితే ఫాగీగా ఉంది. 3 seasons చూసేసాం మేము. హెనాయ్లో ఫాగీ ఉంది, దనాంగ్లో వచ్చేసి రెయిన్, హోచిమిన్లో సమ్మర్. అంతేనా? మొత్తం 3 seasons కవర్ చేసాం ఈ వారంలో. అట్లే ఉంది, ఫుల్ ఎండ దంచేస్తుంది, చెమట పడుతుంది ఫుల్గా. నెక్స్ట్ అయితే సో వీఆర్ గోయింగ్ టు ది కెఫే అపార్ట్మెంట్కి వెళ్తున్నాం. హే గైస్, రీచ్ టు ది కెఫే అపార్ట్మెంట్. ఓకే, సో ఇదే సో ఇదే కనిపించేది. సో దిస్ వన్. ఓకే, వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ది కెఫే అపార్ట్మెంట్. మా హరిత ఈ మధ్య బుక్స్ చదవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వెళ్తుంది వెళ్ళి ఏదో బుక్ చూసి
ఇది తీసుకుందామంట చూడండి. సో ఒకసారి హరితకి ఇది చదవమని అడుగుదాం, ఏమంటుంది చూద్దాము. హరిత ఓయ్, ఈ బుక్ చదువుతావా? ₹1 ఇచ్చిన కొన్ని పనులు చేయనంటారు చూసావా, అందులో ఇదే. అంటే టేజ్ దీప్ నెట్ఫ్లిక్స్లో ఒక జర్మనీ సిరీస్ ఉంటుంది చూసావా, అది ఒక క్రూయల్ పర్సన్ గురించి మొత్తం నెట్ఫ్లిక్స్ అంతా డాక్యుమెంటరీ ఉంటుంది. పేరు మర్చిపోయా. ఓకే, అలా ఏదో ఒక రోజు వీడి పేరు మీద కూడా తీస్తారు. నేనైతే లాక్డౌన్లో అనుకుంటాను కొద్ది మోటివేషన్ కోసము ది ఆల్కెమిస్ట్ అనేసి ఒక బుక్ అదే పనిగా ఆర్డర్ పెట్టుకొని తెచ్చాను. అంటే ఒక 4-5 రోజులు బాగా చదివినాను, ఒక 40-50 పేజెస్ వరకు. తెలిసిందేగా ఏదైనా స్టార్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ కంప్లీట్ చేయడంలో ఉండదు కదా మనకి. అలా షోకేస్లో పెట్టాను అనమాట. అలా షోకేస్లో పెట్టేశాను. అది బుక్ ఏంటని కూడా చదవట్లేదు. చెప్పు. వచ్చేసావా అక్క? వచ్చేసావా? ఏంది అసలు అది? Don't worry, 48 lessons on achieving calm. Don't worry, 48 lessons on achieving calm. ఇది కావాలంట హరితకి. సో చూద్దాం ఎన్ని డేస్ చదువుతుందో, అసలు కంప్లీట్ చేస్తుందా చేయదా. సో హోచిమిన్ కూడా బాగుంది, కాకపోతే వేడి ఎక్కువ ఉంది, భయంకరమైన వేడి ఉంది. వెళ్దాం. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. వీఆర్ అంత హైలైట్గా ఏం లేదు ఇన్సైడ్. సో వీఆర్ గోయింగ్ టు 9th floor. ఏంటది? కెఫే అపార్ట్మెంట్. ఓకే, నువ్వేం చేయించుకుంటున్నావు? సారీ, రూబీ బ్యూటీ జెల్ పాలిష్. హరిత ఈ నెయిల్ పాలిష్ నాకు చంపుతుంది నన్ను అయితే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ ఉందన్నమాట. సో ఆ లిఫ్ట్ కనిపించిన ప్రతిదీ అందంగా ఉండదు. నేను అదే చెప్పాను, నాకు బయటికి కనిపించినంత అందంగా ఉండదు అన్ని. అండ్ ఆల్సో ఈ కెఫే అపార్ట్మెంట్లో ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ వచ్చి ఎస్కలేటర్స్ లేవు. ఎలివేటర్ ఉంది, ఎస్కలేటర్ లేదు. అండ్ ఎలివేటర్ ఇస్ చార్జబుల్. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు పే, యూ కెన్ క్లెయిమ్ ద స్టెప్స్. సో చూడండి, చూపించినంత అందంగా అయితే ఏమి ఉండవు. సో దిస్ ఈస్ ద వన్ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. కెఫే అపార్ట్మెంట్ అయితే చూసేసాము, పెద్ద గొప్పగా ఏం లేదు. ఎలా ఉంది? ఏమీ లేదు, జస్ట్ కింద బుక్ స్టాల్ బాగుంది అంతే. అంతే, పైన అంతా లిఫ్ట్ దగ్గర అదంతా అంతేం నీట్గా ఏం లేదు. ఫ్రంట్ కానీ ఇదో ఇట్లా ఫ్రంట్ కనిపించే అంత నీట్గా ఏం లేదు బ్యాక్ ఎండ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ది బెంతన్ మార్కెట్. బెంతన్ మార్కెట్ వెళ్ళి కొద్దిగా షాపింగ్ చేయాలని ఉన్నాము. ఇప్పుడే గుజరాత్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము. నిన్న కూడా దనంలో సేమ్ రెస్టారెంట్లో తిన్నాము. ఫుడ్ వాజ్ వెరీ గుడ్. బెంథన్ మార్కెట్కి వెళ్తున్నాము. వన్స్ షాపింగ్ అవగానే సో ఎయిర్పోర్ట్కి అయితే బ్యాక్ అయిపోతాము. సో దీస్ ఆర్ ఆల్ ఇమిగ్రేషన్ లైన్స్. అది చెక్ ఇన్, అది చెక్ ఇన్ లైన్. దీస్ ఆర్ ఆల్ ఇమిగ్రేషన్ లైన్స్. సో మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది. షాపింగ్ పెద్ద యుద్ధమే చేసాము. షాపింగ్ చేసి వచ్చాము. 3 pairs షూస్ తీసుకున్నాము, ప్లస్ దీని ఏదో బ్యాగ్ తీసుకుంది. సో నాకు వియత్నాంలో మొట్టమొదటిగా నచ్చింది, చిరాకు పెట్టించేది ఏంటంటే చెప్పు, పీపుల్ డోంట్ రెస్పెక్ట్ యూ. సో ఏంటంటే మన ఇండియాలో ఒక రీల్ వైరల్ అయింది చూసావా, బేసిక్ సివిక్ సెన్స్ లేదని. ఇక్కడ ఎవరికి లేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే మేము జస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు
మాట్లాడతాం కదా, సో వాళ్ళ కాస్ట్ ఎంత అయ్యిందని అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళ షాప్లో కొంటేనే రెస్పెక్ట్ ఇస్తున్నారు. జస్ట్ కాస్ట్ అడిగి పక్కకు పోతే గో 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 అంట. ఇది Cost అడిగి హరిత అయితే కొద్దిసేపు ఉంటే కొట్టేసేది ఒకడిని. ఏమని అంటే బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటుంది. చెప్పు. బేసిక్గా ఇక్కడ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే అది క్యాజువల్ మార్కెట్ లాగా. మా ఏరియా మణికొండలో అయితే థర్స్డే మార్కెట్ పెడతారు. ఓకే, ఇంకా మాదాపూర్ ఇట్లా హౌసెస్ ఉన్న దగ్గర ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మార్కెట్ పెడతారు. సేమ్ అలానే ఉంటాయి, కాకపోతే ఇంకొంచెం పెద్దగా. అక్కడ వెజిటేబుల్స్ అమ్ముతారు, ఇక్కడ వీడు ప్రోడక్ట్స్ అమ్ముతారు, అంతే తేడా. దానికి వాము, మీరు ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి బై చేయాల్సిందే. మీరు ఏది బై చేయకుండా బయటికి రావద్దు. మీరు కొనకుండా బయటికి వచ్చారే అనుకో ఇంకైపోయింది. అందులో ఇక్కడ వియత్నామీస్లో మెయిన్ ఏంటంటే ద ట్రీట్ ఉమెన్ ఇన్ అ హై ప్రయారిటీ. మీరు ఏ హౌస్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఒక రెస్టారెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంతో ఉమెన్సే ఉంటారు. అండ్ ఆల్సో నేను ఇక్కడ చాలా మంది దగ్గర విన్నా, లైక్ ద ట్రీట్ లైక్ ఉమెన్ ఆర్ మెయిన్. ఒక ఇంటికి బాస్ ఉమెన్ అన్నట్లు ఇక్కడ అలానే ఉంటుంది. అండ్ దే బిహేవ్ లైక్ సేమ్. ఏదో వాళ్ళు ఇంటికి ఉమెన్ లాగా కాదు, ఈ కంట్రీకే బాస్ అన్నట్లుగా డీల్ చేస్తారు. సీరియస్లీ, ఇట్స్ నాట్ జోక్. అస్సలు చాలా ఇరిటేటింగ్. సివిక్ సెన్స్ కాదు కదా, బేసిక్ సెన్స్ కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు. నువ్వు కొంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నువ్వు కొనలేదనుకో ఇంక నేను ఏం మాట్లాడతాడో వాళ్ళ భాషలో ఏం తిడతారో కూడా నీకు అర్థం కాదు. చూసా లైక్ ఇప్పుడు మనం వెళ్తాం, ఇప్పుడు వాళ్ళంతసేపు కష్టపడుతున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు అని అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫర్ మనీ. మనం కూడా కొంటున్నాం, మనం కూడా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. వాడికైనా మనీయే, అది మనకైనా మనీయే. మనం కూడా ఇంత కష్టపడి ఇంకొక కంట్రీకి వచ్చి ఒక ప్రోడక్ట్ కొనాలన్నప్పుడు అది మనకు కూడా నచ్చాలి కదా. ఆ కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. నీకు నచ్చిందా నచ్చలేదా అదే ఇది అన్నీ అన్నెసెసరీ. ఫస్ట్ స్వీట్గా పిలిచేస్తారు, దా లోపలికి రా చూడని. చూస్తాం, అడుగుతాం, అడిగిన తర్వాత బార్గెన్ చేస్తాం. ఆబ్వియస్లీ మనం ఇండియన్స్ బార్గెన్ చేయకపోతే ఎట్లా చెప్పు. మనం అలా బార్గెన్ చేస్తారు, అది మామూలే కదా. కానీ వాళ్ళకి అలా చేయొద్దు. అండ్ హైలైట్ ఏంటి తెలుసా, ఇండియాలో మనం ఏం చేస్తామంటే ఒక షాప్కి వెళ్ళి మనం బార్గెన్ చేస్తాం. ఆడు మన ప్రైస్కి రాలేదనుకో మనం షాప్ నుంచి బయటకు వెళ్తాం. ఎందుకు? మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడు మనల్ని రివర్స్ పిలుస్తాడని. ఇక్కడ ఏంటి తెలుసా, వాడు ఫస్ట్ చెప్తాడు. వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఊ అని అన్నాం అనుకో, ఇప్పుడు వాడు ఏది ఎత్తినా 1 million స్టార్ట్. 1 million అంటే ఐ మీన్ ఇక్కడ థౌజండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి రూపీ నుంచి అలా స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ స్టార్టింగే 1000 నుంచి ఉంటుంది అన్నమాట. సో నీకు అలా 1000. సో ఇంకా వాళ్ళు ఇంకా రేసిజం చూస్తారు. చూడంగానే ఇంక వీళ్ళు ఈ కంట్రీ కాదని అర్థం అయిపోయిందా, దే విల్ స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ 1 million. 1 million ఆ ప్రోడక్ట్ అది ఏదైనా కానీ. అబ్బాయిల కన్నా సెన్స్ ఉందేమో కానీ ఇక్కడ ఈ కంట్రీలో ఉమెన్ ఆర్ ఇన్సేన్. ఇది ఎవడిన్నా ఎవడేమనుకున్నా నాకు అనవసరం. కంట్రీ సూపర్. అస్సలు ఈ వెదర్ కానీ, క్లైమేట్ కానీ, ప్లేసెస్ కానీ చాలా వర్త్ అంటే వర్త్. సూపర్. అసలు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. ఎంత బాగుంటుంది అంటే లైక్ యుల్ బీ వెరీ హ్యాపీ అసలు ఇక్కడికి వచ్చినందుకు. సో అది అంటే అది. సో నా టైం, సో ఫ్లైట్ అయితే ఇప్పుడు మాకు 7:30కి ఉంది. హైదరాబాద్లో ఐ థింక్ 10:30 or 10:45కి ల్యాండ్ అవుతుంది అనుకుంటాను. సేఫ్గా హైదరాబాద్లో ల్యాండ్ అయితే సో మన ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది.